నీకు ఎమర్జెన్సీ ఉందా, నీకు ఈ సిచ్యువేషన్ దారుణంగా ఉందా, వేరే వాళ్ళు పీడిస్తున్నారా, ఏ సప్పుల వాళ్ళు పీడిస్తున్నారా, ఇంకా వేరే రోగాలు పీడిస్తున్నాయా అయినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఏ ఎమర్జెన్సీ అయితే నీకు కలుగుతుందో, ఏ పీడన మీకు కలుగుతుందో, ఆ ఎమర్జెన్సీలో నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించబోతున్నాడు. చెప్పని గట్టిగా రిసీవ్ అని. దేవుడు మార్గం సరళం చేయబోతున్నాడు. చెప్పని గట్టిగా రిసీవ్ అని. ఆయన ద్వారాలు తెరుస్తాడు, కార్యాలు జరుగుతాయి. ఇక నమ్ముచున్న వాళ్ళు చెప్పని గట్టిగా రిసీవ్ అని. 2వ రాజులు 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ రాజులు 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. నీ దాసుడైన నా పెనిమిటి ఏమయ్యాడు? చనిపోయాడు. అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టగా. చాలా మంది సిచ్యువేషన్ ఇలాగుంది. ప్రవక్తల శిష్యులలో ఒక భార్య వచ్చింది. ఇతను ఎవరంటే ప్రవక్తల శిష్యుడు. కానీ నువ్వు ప్రవక్త శిష్యునిగా ఉండొచ్చు, కానీ ప్రవక్తలను అభిషేకాన్ని నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉండకపోవచ్చు. నువ్వు సంఘానికి రావచ్చు, కానీ ఆ సంఘంలో అభిషేకాన్ని పొందుకొని ఎస్ మూలి పొందడానికి ఉండొచ్చు. ఎస్ ప్రవక్త ద్వారా చాలా మంది కార్యాలు జరుగుతూ ఉంటాయి, కానీ నీకు కార్యం జరగకపోవచ్చు. చాలా మంది స్వస్థపడుతూ ఉంటారు, నీకు స్వస్థ కలగకపోవచ్చు. చాలా మంది యొక్క అప్పులు తీరిపోతూ ఉంటాయి, కానీ నీ అప్పులు తీరిపోవు. ఎందుకంటే నువ్వు ప్రవక్త యొక్క శిష్యునిగా ఉండొచ్చు, ఈ సంఘానికి వచ్చే బిడ్డగా ఉండొచ్చు, కానీ ఈ ఆత్మలు ఏంటంటే నువ్వు ప్రవక్తతో కనెక్ట్ కాలేదు. ఇతను ప్రవక్తల్లో ఒక శిష్యుడు, కానీ ఎలీషా గొప్ప ప్రవక్త అండి. ఎన్నో కార్యాలు చేసి చచ్చిన వాళ్ళు లేపాడు, రోగాలు ఏమైపోయాయి, ఎన్నో కార్యాలు అద్భుతాలు జరిగాయి. కానీ ఒక ప్రవక్తగా శిష్యుడిగా ఉండి ప్రవక్తతో అనుసంధానం కాలేదు. ఈ చాలా మంది ఉన్నటువంటి సమస్య ఏంటంటే, చాలా మంది ఆత్మలో ప్రవక్తతో అనుసంధానం కాదు. ఏదో పైపైన ఉంటారు. సంఘానికి వచ్చామంటారు, ఇక విలుగా ఉన్నామంటే ఉన్నామంటారు, ఇక లైవ్ చూసినామంటే చూసినామంటారు, ఏదో ఐరిసీవ్ అన్నారంటే ఐరిసీవ్ అన్నామంటారు. కానీ ఈ ఆత్మలో ఏ అభిషేకం అయితే దేవుడు ప్రవక్తకి ఇచ్చి ఉన్నాడో, ఏ కృపనైతే, ఏ అభిషేకాన్ని, ఏ సామర్థ్యాన్ని, ఏ అధికారాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడో, ఆ అభిషేకంతో ఆ యొక్క మినిస్ట్రీతో వాళ్ళ ఆత్మలో కనెక్ట్ కావడం లేదు. ఇది చాలా మంది ఉన్న సమస్య. ఇతని కూడా అదే సమస్య ఉంది. ప్రవక్తల్లో శిష్యునిగా ఉన్నాడు, ఆయన అప్పుల్లో ఉన్నాడు. ప్రవక్తల్లో శిష్యునిగా ఉన్నాడు, ఆయన ఈ అకాల మరణంతో చనిపోయాడు. కారణం ఎవరిదండి? ప్రవక్తదా ప్రాబ్లం? చాలా మంది ఏం చేస్తారంటే, నేను సంఘాన్ని ఒకసారి వచ్చారండి, నాకేం కాలేదంటారు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకేసారి వెళ్ళేసి నాకేం కాలేదని నువ్వు చెప్తావా? ఇంకొంతమంది అంటారు, మేము వస్తే నాకు గ్యారంటీ ఇస్తారా, నాకు స్వస్థ వస్తుందని గ్యారంటీ ఇస్తారా, దయ్యం పోతుందని గ్యారంటీ ఇస్తారంటారు. మరి నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫీజు కట్టనప్పుడు నువ్వు అడుగుతున్న వాళ్ళని నాకు గ్యారంటీ ఇస్తారా, నేను 10 లక్షలు కడతా ఉన్నాను, నాకేమైనా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, నేను చావను అని గ్యారంటీ ఏమైనా ఇస్తారా, నేను చచ్చిపోతే ఒక 10 కోట్ల నష్టపరిహారంగా మీరు చెల్లిస్తారని ఏమైనా గ్యారంటీ ఇస్తారని మీరు హాస్పిటల్కి వెళ్ళి అడుగుతున్నారా? ఇక్కడ ప్రవక్తల శిష్యుల్లో ఒకడు ఉన్నాడు, ప్రవక్తతో అసలు కనెక్ట్ కానేలేదు. ఆ భార్య వచ్చి అంటుంది, అయ్యా నా దాసినటువంటి నీ దాసిన నా పెనిమిడి చనిపోయాడు. అది ఎవరు తప్పండి? ఎలీషా తప్ప? ఎలీషా తప్పండి? నేను సేవ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇలా అనుకునేవాడు, దేవుడు నన్ను గద్దించాడు. ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో ఒక విశ్వాసులు ఎవరైనా మిస్టేక్ చదివారు. నేను ఆ టైంలో కొత్తగా సేవకు వచ్చినప్పుడు అది సేవకుని మిస్టేక్ అని అనుకునేవాడు. కానీ తర్వాత ప్రభు నన్ను గద్దించాడు. సేవకుని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఆయన వాక్యం చెప్తాడు, ఆయన హెచ్చరిస్తే గద్దిస్తాడు. దాన్ని వాళ్ళు తీసుకుంటారా లేదనేది వాళ్ళదే. తప్పు చేస్తే సేవకుని బాధ్యత కాదండి. ఇప్పుడు దేవుడు ఆదాం పండు తింటుందని చెప్పాడు. ఆదాం పండు తిన్నాడు, అవ్వ పండు తింది. ఎవరి మిస్టేక్ అది? దేవుని మిస్టేకా, అవ్వ మిస్టేకా? ఎవరి మిస్టేక్? అవ్వ మిస్టేక్, ఆదాం మిస్టేక్. దేవుడు సాతాను చెప్పాడు, నీ దేవుని యెహోవాని ఆరాధించాలని దేవుడు ఆదిలోనే చెప్పాడు. సాతాను శోధించడం మాత్రమే కాదు, అంతకుముందే ఇలా రాయబడి ఉంది, నీ దేవుని యెహోవాను సేవించాలని దేవుడు ఆదిలోనే ఈ యొక్క దూతలకు ఆజ్ఞ జారీ చేశాడు. ఈ సాతాను లూసిఫర్ ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. ఎవరు తప్పది? లూసిఫర్ తప్పు. సో కాబట్టి ఒక సంఘంలో ఒక విశ్వాస తప్పు చేశాడు, లేదా ఎవరైనా తప్పిపోయారంటే, నేను స్టార్టింగ్లో సేవకుడు ఏం చేస్తానని చెప్పేసి నేను కూడా విమర్శించేవాడిని చేశాను. ప్రభు నన్ను గద్దించాడు. ఏ సేవకుడు కూడా వాళ్ళ పక్షంగా ఏంటంటే, వాళ్ళు చేయాల్సిన ధర్మం వాళ్ళు చేస్తారు, వాళ్ళు ప్రేమిస్తారు, ప్రార్థిస్తారు, హెచ్చరిస్తారు, గద్దిస్తారు, సరి చెప్తారు. కానీ జనాలు ఏం చేయాలంటే వాళ్ళ పక్షంగా ఏంటంటే వాళ్ళు సరి చేసుకోవాలి. ఇతడు చనిపోయాడు, చనిపోతే ఎలీషా శక్తిహీనుడు అని చెప్పేసి చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే అది అతని మిస్టేక్, అది అతని తప్పిదం వల్ల, అతని విశ్వాసం లేకపోవడం వల్ల, ప్రవక్తతో అనుసంధానం కాలేకపోవడం వల్ల అతను చనిపోయాడు. ఇప్పుడు అతడు భక్తి గలవాడే ఉండనని నీకు తెలిసే భక్తి కలిగి ఉంది, కానీ చాలా మందికి అప్పులు ఉన్నాయి. ఇతని భక్తి ఉంది, కానీ తర్వాత ఏమున్నాయండి? అప్పులు ఉన్నాయి. అప్పులు గల భక్తులు.
దీంట్లో నుంచి బయటికి రావాలి. నువ్వు చచ్చిపోయిన తర్వాత అద్భుతం జరిగించుకొని నువ్వు అప్పులు తీర్చిన కంటే బ్రతుకున్నప్పుడే ఎలీషా వద్దకు వెళ్ళి ఏదో అద్భుతం పొందుకొని నువ్వు బ్రతుకుండొచ్చు కదా. అవునా కదా? అవునా? బ్రతుకున్నప్పుడే అయ్యా నాకు ఈ అప్పులు ఉన్నాయని చెప్పేసి వెళ్తే ఎలీషా ఏదో అద్భుతం చేసి నీ అప్పులు తీర్చే విధంగా ఈ అభిషేకం ద్వారా కార్యం చేసేవాడు. ప్లస్ నువ్వు బ్రతుకుండేవాడివి. కానీ నువ్వు చచ్చిన తర్వాత నీ చావు పోయి నువ్వు భూలోకం చెల్లిపోయిన తర్వాత అద్భుతం చేయించుకోవాల్సి వచ్చింది. అలా కాదండి. ప్రవక్తలు వెంబడించండి, వారి అభిషేకాన్ని వెంబడించండి, గౌరవించండి. రోజు లైవ్ జరుగుతున్నప్పుడు ఎస్ ఆ లైవ్లో కూడా కనెక్ట్ కండి. ఎస్ నేను ఐ రిసీవ్ అని ఉట్టిగా ఆచారపరంగా కాదు, నమ్మండి. దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన ఊహించిన దానికంటే ఎస్ ఆశించిన దానికంటే ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన శక్తి అతీతమైన శక్తి. నీ అప్పుల్ని కానీ, నీ సంకటాలు కానీ, నీ బాధలు కానీ, నీ బంధకాలు కానీ ఏదున్నా సరే, ఎన్ని శక్తులు నీ వ్యతిరేకంగా పనిచేసినా కానీ ఆ శక్తుల్లో నుంచి విడిపించే అభిషేకం దేవుడి వద్ద ఉంది. నువ్వు అరిసివని నమ్మితే చాలు, ఆయన దిగొస్తాడు, ఆయన దూతల్ని దింపుతాడు, ఆయన అతీతమైన శక్తులను రిలీజ్ చేస్తాడు. నీ రోగాన్ని, నీ సమస్యలు, నీ సంకటాలను, నీ యొక్క చెదవ శక్తులన్నీ కూడా ఆయన కాల్చి వేస్తాడు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో నా మినిస్ట్రీలో చూస్తాను. నేను సమీపంగా ఉన్న వారి కంటే దూరంగా ఉన్న వారికి ఎక్కువ అద్భుతాలు చూడండి జరగడం నేను చూశానండి. సమీపంగా ఉన్నవారి కంటే నాకు ఫిజికల్గా దూరంగా ఉన్న వారికి ఎక్కువ అద్భుతాలు కావడం నేను గమనించాను. ఎందుకని నేను కూర్చొని ఆలోచించినప్పుడు ప్రభు నాకు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు సమీపంగా ఉన్నారే కానీ ఆత్మలో కనెక్ట్ కాలేదు. కానీ వాళ్ళు దూరంగా ఉన్నారు, కానీ వాళ్ళు ఆత్మలో కనెక్ట్ అయ్యారు. ఎవరైతే ఆత్మలో కనెక్ట్ అయ్యి ఆత్మానుసారంగా ఉంటూ ప్రవక్త యొక్క అభిషేకంతో ఆత్మతో కనెక్ట్ అయి ఉంటారో వారు దూరంగా ఉన్నా కానీ వారికి అద్భుతాలు జరుగుతాయి. సమీపంగా ఉండి కూడా వాళ్ళ ఆత్మలో కనెక్ట్ గారు. సమీపంగా ఉన్నాం అనుకుంటారు కానీ వాళ్ళ ఆత్మలో కనెక్ట్ గారు, అభిషేకంలో కనెక్ట్ గారు. అంచేత వారికి ఏం జరగదు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుకు చాలా సమీపంగా ఉన్నాడు కానీ కనెక్ట్ కాలేదు. చివరికి యేసు ప్రభువును నమ్మేసి ప్రయత్నం చేశాడు, పోయి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఒక అపోస్తలుడు ఊరేసుకొని చచ్చిపోయారంటే ఒక సాదా సీదా వ్యక్తి గురించిన విషయం ఏంటండి? కనెక్ట్ కాలేదు. యేసయ్య నువ్వు కళ్ళ ముందు చూసి ఆయనతో సావాసం చేసి భోజనం చేసి ఆయనతో కలిసి తిరిగి ఆయనతో మినిస్ట్రీలో పాల్గొని అద్భుతాలు చేసి కూడా కనెక్ట్ కాకపోవడం వల్ల ఆ యొక్క మహిమ చూడలేదు, ఆ అద్భుతం చూడలేదు. చివరికి కుక్క చావాల్సి వచ్చింది, చివరికి నిస్సాయనిగా ఊరేసుకొని చావాల్సి వచ్చింది, జీవితాన్ని చాలించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆత్మలో కనెక్ట్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అంటారు నాకు స్వస్థ కాలేదు, ఆయనకి ఎందుకు అయిందంటే వాళ్ళ ఆత్మలో కనెక్ట్ అయ్యారు. నువ్వు కనెక్ట్ కావడం లేదు, వాళ్ళ కార్యం జరిగింది, నాకెందుకు లేదంటే నువ్వు కనెక్ట్ కావాలి. ఎవరైతే ఆత్మలో కనెక్ట్ అవుతారో వారికి అద్భుతాలు జరుగుతాయండి. ఇప్పుడు భార్య వచ్చి ఎలీషా ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి పాటించింది, అద్భుతం జరిగింది. కానీ అదే మరి భర్త మరి ప్రవక్త శిష్యునిగా ఉన్నాడు. ఈమె ఏదో నెలకోసారో సంవత్సరానికి ఒకసారి వచ్చి ఎలీషాను కలిసి ఉండొచ్చు, కానీ రోజు ఎలీషాతో ఉన్నటువంటి మరి ఎలీషా సేవకుడు శిష్యుడు మరి ఎలీషాతో కనెక్ట్ కాలేదే, ఎలీషాతో అభిషేకం పొందుకోలేదే, ఎలీషా ద్వారా అద్భుతం పొందుకోలేదు. మరి అప్పుల్లో ఉన్నప్పుడు కనెక్ట్ కావాలి కదా, కాలేదు. మీరు సమీపంగా ఉండొచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు, కార్యం జరగదు. కొంతమంది దూరంగా ఉంటారు, వారు ఎన్నడూ కూడా ప్రవక్తను కలుసుకోరు, ఎన్నడూ కూడా పర్సనల్గా కలుసుకోరు. ఓన్లీ చూస్తే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో చూస్తారు, కానీ లైవ్లో కనెక్ట్ అవుతారు, వాళ్ళకి బూమ్ అద్భుతాలు జరుగుతాయి. ఎందుకో తెలుసండి? ఫెమిలియారిటీ బ్రింగ్స్ కంటెంప్ట్ అనే ఒక ఇంగ్లీష్ అంటే అతి పరిచయం ఏం చేస్తుందంటే అతి తిరస్కారానికి దారి తీస్తుంది. అంటే బాగా పరిచయం అయిపోయాడు అనుకోండి, రాసుకొని పూసుకొని బాగా పరిచయం అయిపోయారు అనుకోండి, అయిపోయి అది ఎక్కడో ఇచ్చుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభు కూడా మనకు రోజు ప్రార్థన చేస్తావు, రోజు నీకు దర్శనంలో వచ్చి కనబడతారండి. రోజు దర్శనంలో వచ్చి కనబడ్డా అనుకోండి, నువ్వు కూడా అంటావు మా యేసు ప్రభు మా ఫ్రెండ్ అంటావు. ఇక అయిపోయి అంచేత ఆయన ఏం చేస్తాడు? రోజు వచ్చి దర్శనం కనబడతాడా? ఆయన ఏం చేస్తారంటే నెలకోసారో లేదా సంవత్సరానికి ఒకసారో లేదా ఏదైనా స్పిరిట్లో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఏదో ఆయా సమయాలు ఆయన వచ్చి ఇలా దర్శనంలో కనబడి కొన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోతా, కానీ రోజు వచ్చి ఆయన కనబడరు. ఎందుకంటే ఆయన కూడా తెలుసు ఎవరైతే సమీపంగా ఉంటారో, సమీపంగా ఉండేవారి కంటే దూరంగా ఉన్నవారే ఎక్కువ అద్భుతాలు పొందుకుంటారు. ప్రభు సెలవిచ్చి ఉన్నాడు, చూచిన వారి కంటే చూడని వారు ధన్యులను సెలవించుకున్నారు. ఎందుకంటే చూడని వారికి ఏంటంటే సమీపంగా లేని వారికి విశ్వాసం ఎక్కువ ఉంటుంది, వారిలో ఆత్మ ఉంటుంది, కనెక్ట్ అవుతారు, కార్యాలు జరుగుతాయి. సో కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ సెలవించే మాట ఏంటంటే నీకు ఎంతటి ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఆ ఎమర్జెన్సీలో నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. ఎవరైతే ఈ అభిషేకంతో, ఈ ప్రవచన వాకులతో కనెక్ట్ అవుతూ ఉంటారో వారికి అనేకమైన కార్యాలు జరుగుతాయి. చెప్పండి గట్టిగా రిసీవ్ అని.